నీకా సరే ఇస్తాను. మనం ఇక్కడ రాము నిమిషం మళ్ళీ పోదు ఓకే సార్. ఓకే మ్యామ్. సాయినగర్ కాలనీలో ఉన్నాము. ఇవాళ ఇక్కడ పెన్షన్ కార్యక్రమంలో అందరితో పాటు పాల్గొనే అవకాశం దొరికింది. చాలా ఆనందం. ఇది 4వ నెల. చూసా తప్పకుండా ప్రతి నెల 1వ తారీఖునే 4,000 రూపాయలు 3,000 నుంచి 4,000 చేసింది అమౌంట్ ని ప్రతి ఒక్కరు బెనిఫిషరీకి అందజేస్తున్నామండి. అందులో నాకు భాగం దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే ఒక మాటలో ఖచ్చితంగా ఆయన చేసి చూపిస్తారనే దానికి ఇదే ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఇంకా మిగతా పథకాలు కూడా అలాగే ప్రతి ఒక్కరికి ఇంటికి వచ్చి అందుతాయని ఖచ్చితమైన నమ్మకం ఉంటుంది. అందులో కూడా నాకు బాగా ఉంటుంది. చాలా వాళ్ళని 5 సంవత్సరాలు రాగానే చేస్తామని చెప్పారు. 250 చెప్పిన 5 సంవత్సరాలు చేశారు. వాళ్ళు చేసింది ఏంటంటే ఇక్కడ రాగానే 100 రోజులకి మొన్న 100 రోజుల ప్రోగ్రామ్ లో కూడా చెప్పాము. చాలా వరకు అమలైంది. నిన్ననే లూలు మాల్ శాంక్షన్ అయిండేది, వాళ్ళ అగ్రిమెంట్ చేసుకునేది మనం చూసాము. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి దానివల్ల. ఇదే కాకోకుండా చాలా మంది అప్రోచ్ అవుతున్నారు కొత్త ఇండస్ట్రీస్ కి. సెంటర్ నుంచి ఇంత మంచి పోలవరంకి ఫండ్స్ వచ్చింది, అమరావతి నిర్మాణంకి కూడా ఫండ్ వచ్చింది. ఎందుకంటే రుజువు ఏం కావాలండి? ఇప్పుడు మనందరికి పండుగ ఉన్నట్లే. మనకు ఉగాది వస్తుంది, సంక్రాంతి వస్తుంది, దసరా వస్తుంది ఇప్పుడు. కానీ మనందరికి ప్రతి నెల 1వ తేదీ పండగ. సంతోషంగా ఉంటుంది. 1వ తేదీ వస్తే డబ్బులు వస్తాయి కాబట్టి డబ్బులు వచ్చే పండుగ. అవన్నీ డబ్బులు ఖర్చు అయ్యే పండుగ, ఇది డబ్బులు వచ్చే పండుగ కాబట్టి 1వ తేదీ తప్పకుండా పెన్షన్లు ఇస్తాము. వికలాంగులకు 6,000 ఇస్తాము. కొద్దిగా బాగలేకపోతే 10,000 ఇస్తాము. చాలా బాగలేకపోతే 15,000 ఇస్తాము. ఈ ఎస్సీలకైతే ఈసారి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా పెన్షన్లు ఇస్తాం. 60 కాదు మీకు అంటే ఇదేం ఎస్సీల ప్రభుత్వం. ఇది 60 ఏళ్ళు దాటిన కూడా ఇస్తాం. కానీ మేము గుర్తుపెట్టుకోండి, ఒకసారి నేను చూపించిన అభిమానం గానీ ప్రేమ గానీ ఏ నాయకుడు మేము చూపించాల. ఇక్కడ వరదలు వస్తే నడుము గాతం నీళ్ళలో 3 రోజులు 5 రోజులు తిరిగి ఇక్కడే ఏ నాయకుడు పట్టించుకోవాలా. కాబట్టి ముందు కూడా కొద్దిగా పల్లె రఘునాథ్ చేస్తారు, పల్లె కుటుంబము, పల్లె సింధురాజు తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోవాలి మనస్ఫూర్తి కోరుకుంటూ. ఇంకా ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ సమస్య మేము ఉన్నా మీరే భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా దీంట్లో సమస్యలు తెలుసా, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, అన్ని ఉన్నాయి, చూస్తాం ఒకటి వెంటనే. కాబట్టి అందరూ మరొకసారి ధన్యవాదాలు. గుర్తుపెట్టుకోండి, చిన్న పని చేసి గుర్తుపెట్టుకుంటారు. ఈ రోజు సిసి రోడ్లో నేనేసింది ఇవన్నీ.